హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో ఓనస్ ట్యాప్ అనేటటువంటి టెలిగ్రామ్ మైనింగ్ బాట్లో ఏ విధంగా వెరిఫికేషన్ అనేది చేసుకోవాలి అంటే ఓఎన్ఎస్ ఆనస్ అనేటటువంటి వ్యాలెట్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకొని దాని కేవైసీ ఏ విధంగా చేసుకోవాలి. సో దాని ద్వారా మనకి ఫార్మింగ్ బోనస్ అనేది ఉంటుందండి, అది కూడా ఇంక్రీజ్ అవుతుంది. అది కూడా ఏ విధంగా ఇంక్రీజ్ చేసుకోవాలి ఫార్మింగ్ బోనస్ని అనే విషయాన్ని తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో ఇప్పుడు నేను ఆనస్ ట్యాప్ అనేటటువంటి మైనింగ్ బాట్ ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత జస్ట్ చూడండి, ఇక్కడ టాస్క్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇక్కడ మనకు టాస్క్లలో ఒక 2 టాస్క్లు ఉన్నాయి చూడండి. డౌన్లోడ్ ఓఎన్ఎస్ అనేసి అదొకటి, తర్వాత కనెక్ట్ టు ఓఎన్ఎస్ అకౌంట్ అని 2. సో ఇవి 2 మనం చేసుకుంటే మనకు 5000 ఓఎన్ఎక్స్ టోకెన్స్ అనేవి బోనస్గా వస్తాయి. దాంతోపాటు ఇక్కడ FARM ఫామ్ అనేటటువంటి ఆప్షన్ ఉంది చూడండి. ఈ ఫామ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ ఫార్మింగ్ బోనస్ అనేది ఏదైతే ఉందో ప్రస్తుతానికి చాలా తక్కువ, మేబీ ఒక 400 ఎంతో వస్తుంది అనుకుంటానండి నాకు ఇక్కడ ఫార్మింగ్ బోనస్ అనేది. సో ఈ ఫార్మింగ్ బోనస్ని పెంచుకోవాలి అంటే ఏం చేయాలి, ఇక్కడ చూడండి డౌన్లోడ్ ఓఎన్ఎస్ అనేసి ఒకటి ఇచ్చారు, దాని తర్వాత దానికి కేవైసీ ఒకటి. సో ఇది కంప్లీట్ చేయడం ద్వారా మనకి ఫార్మింగ్ బోనస్ అనేది కూడా పెరుగుద్ది అనమాట. సో అక్కడ 2500 కలిపి 5000 అయింది. ఇక్కడ ఒక 15,000, టోటల్గా 20,000 అనేది మనకు బోనస్గా వస్తుంది. దాంతోపాటు ఇక్కడ వచ్చేటటువంటి ఎస్టిమేటెడ్ రివార్డ్స్ అని ఉంది కదా, ఫార్మింగ్ బోనస్, అది కూడా పెరిగే అవకాశం ఉందన్నమాట. సో దానికోసం ఈ టాస్క్ అనేది మనం ఇప్పుడు కంప్లీట్ చేస్తున్నాం. సో ఇక్కడ నేనేం చేస్తున్నాను, మళ్ళీ టాస్క్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తున్నానండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్లియర్గా గుర్తుపెట్టుకోండి, డౌన్లోడ్ ఓఎన్ఎస్ అనేటటువంటి కాలం ఏదైతే ఉందో దానికి ఆపోజిట్లో గో అనే ఆప్షన్ ఒకటి ఉంది చూడండి. ఆ గో అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత క్రోమ్లో ఒక లింక్ అనేది ఓపెన్ అయిందండి. ఇక్కడ కింద గెట్ ది యాప్ అనేటటువంటి ఒక ఆప్షన్ ఉంది చూడండి. ఆ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. దాంతోపాటు ఇక్కడ చూడండి నెక్స్ట్ పేజ్ ఓపెన్ అయింది. ఇక్కడ గూగుల్ ప్లే అనేసి ఒక ఆప్షన్ వచ్చింది. సో గూగుల్ ప్లే ఆప్షన్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ప్లే స్టోర్ ఓపెన్ అయ్యేసి ఇన్స్టాల్ అనే ఆప్షన్ చూపిస్తుంది చూడండి. సో ఇన్స్టాల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాను. సో అది క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ డౌన్లోడ్ అయ్యింది. డౌన్లోడ్ అయిన తర్వాత సెక్యూరిటీ చెక్ కంప్లీట్ అయ్యేసి నెక్స్ట్ పేజ్ ఓపెన్ అయిందండి. దాంట్లో ఓపెన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఆ ఓపెన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాను. అలా క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ వాలెట్ లేకపోతే ఎక్స్చేంజ్ అని కూడా అనుకోవచ్చు దీన్ని. ఈ ఎక్స్చేంజ్ యొక్క మెయిన్ పేజ్ అనేది ఓపెన్ అయిందనమాట. ఇక్కడ సైన్ అప్ అనే ఆప్షన్ ఒకటి చూపిస్తుంది చూడండి మెయిన్ పేజ్లో. ఆ సైన్ అప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సెలెక్ట్ యువర్ కంట్రీ అని కనిపిస్తుంది కదా, అక్కడ పైన సెర్చ్ చేసి ఇండియా అని టైప్ చేయండి. ఇండియా అని టైప్ చేసి ఇండియా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మన ఫుల్ నేమ్ అని అడుగుతుందండి. ఆ ఫుల్ నేమ్ ఎంట్రీ చేసి ఇక్కడ ఫుల్ నేమ్ ఏదైతే ఉందో అది ఎంట్రీ చేసి దాని కింద కంటిన్యూ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో అలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ పేజ్ ఓపెన్ అయింది. ఇక్కడ మన ఈమెయిల్ ఐడి ఏదైతే ఉందో దాన్ని ఎంట్రీ చేసి దాని కింద ఒక పాస్వర్డ్ అనేది మీరు సెట్ చేసుకోవాలన్నమాట. సెట్ చేసుకొని దాని తర్వాత రిఫరల్ కోడ్ అనేది ఎంట్రీ చేయమంటుందండి. సో ఇక్కడ ఏమి రిఫరల్ కోడ్ అనేది చూపించలేదు. ఇవి 2 ఎంట్రీ చేసిన తర్వాత ఆటోమేటిక్గా రావచ్చు. ఒకవేళ రాకపోతే నా రిఫరల్ కోడ్ ఏదైతే ఉందో నేను ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఆ రిఫరల్ కోడ్ అయినా కానీ మీరు యూజ్ చేయవచ్చు. సో అవన్నీ ఎంట్రీ చేసిన తర్వాత కింద సైన్ అప్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. సో దాని తర్వాత నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అయిందండి. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఈమెయిల్ వెరిఫికేషన్ రిక్వైర్డ్ అని పడింది. దాని కింద సైన్ ఇన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసిన తర్వాత మనం ఏ మెయిల్ ఐడితో అయితే
అకౌంట్ అనేది క్రియేట్ చేసుకున్నామో అది చూపించి దాని కింద పాస్వర్డ్ అనేది అడుగుతుందండి. పాస్వర్డ్ ఇదివరకు మనం ఏదైతే క్రియేట్ చేసుకున్నామో దాన్ని ఎంట్రీ చేసి కింద సైన్ ఇన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. దాని తర్వాత ఇక్కడ మనకు ఒక ఆప్షన్ చూపిస్తుందండి, యువర్ ఈమెయిల్ హ్యాస్ నాట్ బీన్ వెరిఫైడ్, ప్లీజ్ చెక్ యువర్ ఈమెయిల్ ఇన్బాక్స్ టు వెరిఫై అనేసి చెప్తుందనమాట. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే మన మెయిల్ ఐడి ఏదైతే ఉందో అది ఓపెన్ చేసి అక్కడ ఒక లింక్ అనేది వచ్చి ఉంటుంది వీళ్ళ దగ్గర నుంచి. సో ఆ లింక్ మీద మనం క్లిక్ చేయాలన్నమాట. చూడండి ఇక్కడ మన మెయిల్లో ఓనస్ యాక్టివేట్ యువర్ అకౌంట్ అనేసి ఒక మెయిల్ వచ్చిందండి. వచ్చిన తర్వాత ఇక్కడ కింద యాక్టివేట్ నవ్ అనేసి ఒక ఆప్షన్ చూపిస్తుంది. సో ఆ యాక్టివేట్ నవ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ గూగుల్ క్రోమ్ వచ్చిందండి. సో ఈ గూగుల్ క్రోమ్ ఏదైతే ఉందో దాన్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను అన్నమాట. దాని తర్వాత మనకు గూగుల్ క్రోమ్లో యువర్ అకౌంట్ హ్యాస్ బీన్ యాక్టివేటెడ్ అనేసి ఒక ఆప్షన్ పడింది చూడండి. సో ఇంతటితో మన అకౌంట్ అనేది యాక్టివేట్ అయిపోయినట్టు. ఈ పక్కన క్లోజ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో ఇప్పుడు నేను తిరిగి మళ్ళీ మన ఓనస్ అప్లికేషన్ ఏదైతే ఉందో దానిలోకి తిరిగి వస్తున్నాను. టెలిగ్రామ్ మైనింగ్ బాట్లోకి వచ్చి మళ్ళీ ఇది ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ మనకు సైన్ ఇన్ అనే ఆప్షన్ కనిపిస్తుంటుంది కదా, అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ పాస్వర్డ్ మీరు ఎంట్రీ చేసి దాని కింద సైన్ ఇన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. పాస్వర్డ్ ఎంట్రీ చేసిన తర్వాత సైన్ ఇన్ మీద క్లిక్ చేయాలండి. సో అప్లికేషన్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనకి రిసీవ్ 20,000 VNDC అని చూపిస్తుంది. ఇక్కడ గెట్ స్టార్టెడ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో ఇక్కడ మనకి మనం అకౌంట్ అనేది వెరిఫై చేసుకోవడం ద్వారా మనకు 20,000 VNDC టోకెన్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకు బోనస్గా ఇచ్చారనమాట. సో దాని కింద మనకి డిపాజిట్, సెండ్, ట్రేడ్ అనేటటువంటి ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇచ్చారు. సో వాటితోటి మనకు ప్రస్తుతానికి అవసరం లేదండి. దీనికి కేవైసీ ఏ విధంగా కంప్లీట్ చేసుకోవాలనేసి చూద్దాం. సో లెఫ్ట్ సైడ్ కార్నర్లో ఒక ప్రొఫైల్ సింబల్ ఉంది కదా, దాని మీద నేను క్లిక్ చేశానండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మై ప్రొఫైల్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకు అకౌంట్ టైప్ నాట్ వెరిఫైడ్ అనేసి వచ్చింది. వెరిఫై నౌ అనేటటువంటి ఒక ఆప్షన్ చూపిస్తుంది చూడండి, కేవైసీ అని. సో ఇప్పుడు నేను దాని మీద క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ దాని తర్వాత ఇక్కడ మనకు ఈ కేవైసీ అనేది మనం కంప్లీట్ చేసుకోవడం ద్వారా మనకు 50,000 VNDC టోకెన్స్ అనేవి బోనస్గా వస్తాయి అన్నమాట. దాంతోపాటు ఇక్కడ మనకు ఏమేం కావాలి వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకోవడానికి అని ఇచ్చారు. మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఎంట్రీ చేయాలండి. దాని తర్వాత ఐడి కార్డు లేకపోతే పాస్పోర్ట్ ఎంట్రీ చేయాలి. దాని తర్వాత వీడియో రికార్డింగ్ అనేది చేయాలన్నమాట. సో ఈ కింద స్టార్ట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ మనకు 2 ఆప్షన్స్ వచ్చాయండి. ఒకటి ఐడి కార్డు, 2 పాస్పోర్ట్. సో ఫస్ట్ ఐడి కార్డ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకు టేక్ ఏ ఫోటో ఆఫ్ ది ఫ్రంట్ ఆఫ్ యువర్ ఐడి కార్డ్ అనేసి ఒక ఆప్షన్ వచ్చింది. దాని తర్వాత టేక్ ఏ ఫోటో ఆఫ్ బ్యాక్ ఆఫ్ యువర్ ఐడి కార్డ్ అనేసి 2 ఆప్షన్ వచ్చింది. సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే ఈ పై ఆప్షన్ ఏదైతే ఉందో టేక్ ఏ ఫోటో ఆఫ్ ది ఫ్రంట్ యువర్ ఐడి కార్డ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తున్నాను. సో ఫ్రంట్ ఫోటో ఏదైతే ఉందో దాన్ని అప్లోడ్ చేశానండి ఐడి కార్డుది. ఇప్పుడు నేనేం చేస్తానంటే టేక్ ఏ ఫోటో ఆఫ్ ది బ్యాక్ ఆఫ్ యువర్ ఐడి కార్డ్ అని ఉంది కదా, ఇక్కడ నేను క్లిక్ చేసి తర్వాత బ్యాక్ సైడ్ పార్ట్ అనేది ఫోటో తీస్తానన్నమాట ఐడి కార్డుది. సో ఇప్పుడు ఐడి కార్డు యొక్క ఫ్రంట్ ఫోటో, బ్యాక్ ఫోటో 2 అప్లోడ్ అయ్యాయండి. అప్లోడ్ అయిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మళ్ళీ మనకు కంట్రీ కోడ్ చూపిస్తుంది, తర్వాత నేమ్ కూడా ఆటోమేటిక్గా చూపిస్తుందండి. దాని తర్వాత మీరు ఏదైతే డాక్యుమెంట్ అప్లోడ్ చేశారో దాని యొక్క నంబర్ అనేది ఎంట్రీ చేయాలి. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంట్రీ చేయాలి. తర్వాత కింద నెక్స్ట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయాలి. సో దాని తర్వాత మనకు థర్డ్ స్టెప్ ఏదైతే ఉందో అది ఓపెన్ అయిందండి. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే వీడియో రికార్డింగ్ అనేది చేయండి అనేసి చెప్తుంది అనమాట.
తలకి హ్యాట్ అనేది పెట్టుకోవద్దు అనేసి చెప్తున్నారు. తర్వాత వేరే పర్సన్ని ఈ స్క్రీన్లో ఉంచొద్దని చెప్తున్నారు. దాని తర్వాత ఫిల్టర్స్ ఏమి వాడొద్దని చెప్తున్నారు. సో మీరేం చేయాలి అని అంటే ఇక్కడ కింద గెట్ స్టార్టెడ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తే మీకు సెల్ఫీ కెమెరా అనేది ఓపెన్ అవుతుందండి. అక్కడ మీరు ఫోటో అనేది దిగాలన్నమాట, లేకపోతే వీడియో అనేది దిగాలి. సో మీరు వీడియో రికార్డింగ్ అనేది కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మీకు కంప్లీటెడ్ అనేసి ఒక ఆప్షన్ అనేది పడుతుందన్నమాట. సో దీని కింద రిక్వెస్ట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను ఇప్పుడు క్లిక్ చేయబోతున్నాను. సో ఇక్కడ యాక్టివేట్ స్మార్ట్ ఓటీపీ టు కంటిన్యూ అనేసి ఒక ఆప్షన్ వచ్చిందండి. దాని కింద యాక్టివేట్ నౌ అనేసి ఒక ఆప్షన్ చూపిస్తుంది. దాని మీద నేను క్లిక్ చేస్తాను. దాని తర్వాత మన మెయిల్ ఐడి ఏదైతే ఉందో దానికి ఒక ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీ అనే దాన్ని ఎంట్రీ చేసి కింద వెరిఫై అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. దాని తర్వాత చూడండి మనకు ఈ యాక్టివేషన్ అనేది ఏదైతే ఉందో అది కంప్లీట్ అయిపోయినట్టు ఒక ఆప్షన్ అనేది ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను. దాని తర్వాత నేను ఈ అప్లికేషన్ ఓఎన్ఎస్ అప్లికేషన్ ఏదైతే ఉందో వ్యాలెట్ లేకపోతే ఎక్స్చేంజ్ దాన్ని ఒకసారి క్లోజ్ చేశానండి. క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేశాను. ఇక్కడ ప్రొఫైల్ సింబల్ ఏదైతే ఉంటుందో లెఫ్ట్ సైడ్ కార్నర్లో దాని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి నాకు ఒక ఐడి నెంబర్ అనేది జనరేట్ అయిపోయింది అనమాట. సో అంటే దానికి మీనింగ్ ఏంటి అంటే నాది కేవైసీ అనేది కంప్లీట్ అయిపోయినట్టు. సో ఇప్పుడు నేనేం చేస్తాను అని అంటే మళ్ళీ మన టెలిగ్రామ్ మైనింగ్ బాట్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేస్తున్నానండి. ఓపెన్ చేసిన తర్వాత స్టార్ట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ టాస్క్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి డౌన్లోడ్ ఓఎన్ఎస్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దానికి ఆపోజిట్లో క్లెయిమ్ అని వచ్చింది. సో క్లెయిమ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశాను. తర్వాత 2500 ఓఎన్ఎక్స్ టోకెన్స్ వచ్చాయనేసి చూపించింది అనమాట. దాని తర్వాత ఇక్కడ కింద చూడండి కనెక్ట్ ఓఎన్ఎస్ అకౌంట్ అనేసి వచ్చి ఇక్కడ గో అనే ఆప్షన్ ఉంది చూడండి. సో ఈ గో అనే ఆప్షన్ మీద నేను క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ గూగుల్ క్రోమ్ ఏదైతే వచ్చిందో దాని మీద క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇది ఆటోమేటిక్గా మన ఓఎన్ఎస్ అప్లికేషన్ ఏదైతే ఉందో దానికి కనెక్ట్ అయిపోయింది. సో ఇప్పుడు తిరిగి నేను అప్లికేషన్లోకి తిరిగి వెళ్తాను. ఇక్కడ చూడండి క్లెయిమ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను ఇప్పుడు క్లిక్ చేస్తున్నాను అనమాట. సో క్లెయిమ్ మీద క్లిక్ చేసిన తర్వాత 2500 టోకెన్స్ అయితే ఉన్నాయో అవి మళ్ళీ వచ్చాయన్నమాట మనకు ఎక్స్ట్రాగా. సో ఇప్పుడు కీప్ డూయింగ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశాను. సో ఇక్కడ ఆ 2 టాస్క్లు ఏవైతే ఉన్నాయో అవి 2 కంప్లీట్ అయిపోయాయి. అంటే మన ఓఎన్ఎస్ ట్యాప్ అనేటటువంటి అకౌంట్ ఇప్పుడు సక్సెస్ఫుల్గా వెరిఫై అయిపోయినట్టు. దాని తర్వాత ఇక్కడ ఫామ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఫార్మింగ్ బోనస్ ఏదైతే ఉందో దాంట్లో డౌన్లోడ్ ఓఎన్ఎస్ అని ఉంది కదా. సో ఇక్కడ 6000 ఉంది కదా, దీని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఇంకొక ఆప్షన్ వచ్చింది చూడండి లెవెల్ 1 6000 ఓఎన్ఎక్స్ అనేసి అది దాని మీద టచ్ చేశాను. టచ్ చేసిన తర్వాత సో అది పెరిగిందనమాట. సో 12,000కి ఇప్పుడు ఇంక్రీజ్ అయింది. సో ఇక్కడ కేవైసీ అని ఉంది కదా, ఈ కేవైసీ అనేది ఏదైతే ఉందో దాని మీద కూడా నేను లెవెల్ 1 అని ఉంది కదా అది టచ్ చేశానండి. సో ఇది కూడా 18,000కి వెళ్ళిందనమాట. సారీ అండి, ఇది నేను కొంచెం రాంగ్గా అర్థం చేసుకున్నాను. ఇది యాక్చువల్లీ ఏంటి అంటే మన దగ్గర ఓఎన్ఎస్ టోకెన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే మనకు వచ్చేటటువంటి ఓఎన్ఎక్స్ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క వాల్యూ అనేది పర్ అవర్కి వచ్చే వాల్యూ అనేది పెరుగుతుంది అనమాట, అంతే. సో నాకు సరిగా అర్థం అవ్వక వీటి ద్వారా కూడా మనకు ఎక్స్ట్రాగా బోనస్ వస్తుందేమో అనుకొని కన్ఫ్యూజ్ అయ్యాను. సో ఇంతేనండి టోటల్ ప్రాసెస్. ఇక్కడ మనకి ఓఎన్యుఎస్ ఆనస్ ట్యాప్ లేకపోతే ఓఎన్ఎక్స్ టెలిగ్రామ్ మైనింగ్ బాట్ని వెరిఫికేషన్ చేసుకునే విధానం లేకపోతే కేవైసీ చేసుకునే విధానం. సో ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నానండి. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి
టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.